మాత. ఓం భగవతి. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను పదే సుమారు ఇప్పటికే 472 వీడియోలు పెట్టాను. ఎవరు కూడా పెట్టాను ఏదో ఒక 5గురు 6గురు అలా చూసి అలా ఓకే అనుకుంటున్నారు, అంతవరకే. కానీ నాకులాగా మంచి చెప్పేవాళ్ళు మీరు నిద్రపోయేంతరికి చూడలేరు, చూడబారు కూడా. నా వీడియోలు చూడండి. ఇలాగా జిల్లేడి పూలతో ఇంత నిఘాగా పూజ చేసి బాగుపడండి అయ్యా అమ్మ అంటే ఒక్కళ్ళ కూడా దానికి సమాధానం లేదు. అంటే మీరేదో లైకులు కొడితే నాకేదో యూట్యూబ్ వాళ్ళు ఎవరో ప్రపంచం నాకు గోల్డ్ మెడల్ వేస్తా నేను ఎప్పుడు అనుకోను. అర్థమైందా? ఇప్పటికే అంతు పట్టిన రోగాలు భూమి మీద సంచరించేస్తున్నాయి, భూకంపాలు వచ్చేస్తున్నాయి, అగ్ని కూడా పగిలిపోతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. కాకపోతే మన చిన్నతనం ఒకేసారి పోద్ది అనుకోమాకండి. బ్రహ్మం గారు ఆయన ఒక వేదాంతం ఒక సిద్ధాంతం లాగా రాసి కాలజ్ఞానాన్ని ఇలా జరుగుతుందని చెప్తాను. ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు రేపు నీ కొడుకు పుడతాడు, నీ కొడుకే ఉన్నాడు. నీ కొడుకు మంచివాడు చెడువాడు నీకు తెలుసుద్ది ఎదిగే కొద్ది, తెలుసా? అతను అమ్మాయి ఉంది, ఆ పాప మంచి చదవరా చదువుకోకుండా ఆగిపోద్ది అనేది నీకు తెలుసుద్ది. అలాగే అలాంటి ఇదనేది మీకు తెలిసినప్పుడు ఈ ప్రపంచం అంతం అయిపోతుందని కూడా మీకు తెలియాలి, తెలుసా? ఈ ప్రపంచం అంతం అయిపోతానికి వచ్చిందని మీకు ఎలా తెలియాలో చెప్పనా? నీకు తెలుసు విచిత్ర రోగాలతో చచ్చిపోతున్నారు, ఏదేదో ప్రమాదాలతో చచ్చిపోవడం, ఎవరెవరో మోసం చేసిందని చచ్చిపోవటం, అప్పులు చేసి చచ్చిపోవటం, కుటుంబంలో బాధ్యతలతో వివాదాలు వచ్చి చచ్చిపోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే నేను చెప్పే విధంగా చేసుకోండి. చక్కగా ప్రార్థన చేసుకోండి, చర్చికి వెళ్ళి చర్చికి వెళ్ళండి, నమాజ్ చేసుకోండి, ఏ వంతు చేసుకోండి. అప్పుడు ఇలా చేస్తే ఏం జరిగింది అంటారు, మనశ్శాంతి ఏర్పడింది మీకు ముందు, మనశ్శాంతి. ఓహో ఓకే, ఇలా చెప్పాడు ఆ గురువు, ఓకే ఆ దానయ్య ఆ సిద్ధాంతి లేదా పూజారి, ఇలాగా చెప్పి పదే మిమ్మల్ని ఒక 10 రూపాయలు అడగట్లేదుగా, ఒక 1000 రూపాయలు ఏమైనా అడుగుతలేదుగా. సరే, ఒక నా వీడియో చూశాక ఎవరికైనా బామ్మలు తాతలు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు అసలు ఏంటనేది పుట్టుపూర్వకం. మీకంటే దుడుకు రక్తం దుడుకు ఇదిలో ఉంటారు కాబట్టి మీకు తెలియదు. వాళ్ళని అడిగి చూడండి అసలు ఏంటని చెబుతున్నారు, అవునా కాదని వాళ్ళే చెప్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక పని చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండండి. అడుగు అడుగు మెట్లు ఎక్కేది అడిగి ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి, అలాంటివి మన ప్రాణాలు పోయేది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది నడుచుకొని చూసి విధానం ఎలా నడుచుకోవాలనేది తెలుసుకొని మీరు పక్కాగా పచ్చగా 1000 ఏళ్ళు కలకలాడుతుంటారని కోరుకున్నాను. ఆ నాగశక్తి సాక్షిగా సకల సాక్షిగా జై నాగ్. అలాగే నా ఛానల్ మీద నా ఫోన్ నెంబర్ చూసి చేయండి ఏదైనా అవకాశం ఉంటే. లోకండే శక్తిపతులకి జై. ఓం భగవతే నమః. నాగుకి జై, నాగలోక శక్తిపతులకి జై. నాగు ఓం నమో నాగేంద్రే నమః. నా తండ్రి నాగుకి జై. ఓం దేవదుర్గే నమః. నమో నాగేంద్రాయ. ఓం లోకండేశ్వరాయ నమః. జై తల్లి మదా జై, అమ్మ తల్లికి జై, జై. ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమః. నమో
నమో ఆదిశేషాయ ఓం